ఈరోజు మనం ఒక చాలా గంభీరమైన ఆధ్యాత్మిక అభ్యాసం గురించి మాట్లాడుకుందాం. ఇది మన భౌతిక శరీరాన్ని పవిత్రమైన మంత్రధ్వనితో ఎలా అనుసంధానిస్తుందో చూద్దాం. మాటల రూపంలో ఉండే ప్రార్థనను దేహంలోకి ఎలా తీసుకురావచ్చో చెప్పేదే ఈ న్యాస అనే ప్రక్రియ. మనం చాలాసార్లు చూసే ఉంటాం కదా, శక్తివంతమైన మంత్రాలు చదివే ముందు పండితులు కొన్ని క్లిష్టమైన చేతి సంజ్ఞలు చేస్తూ ఉంటారు, శరీరాన్ని తాకుతూ ఉంటారు. ఇంతకీ వాటి అసలు ఉద్దేశమేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈ అభ్యాసాన్ని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా న్యాస అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత కరన్యాసం, అంగన్యాసం అంటే చేతుల్ని శరీరాన్ని ఎలా పవిత్రం చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆ తర్వాత ఈ సంజ్ఞల వెనక ఉన్న సమర్పణ భావన ఏంటో అర్థం చేసుకుని చివరగా కొత్తగా మొదలుపెట్టేవారికి ఏదైనా సులభమైన మార్గం ఉందేమో తెలుసుకుందాం. అయితే ముందుగా అసలు విషయంతో మొదలు పెడదాం. అసలు ఈ న్యాస అంటే ఏమిటి? న్యాస అనేది ఒక సంస్కృత పదం. సింపుల్గా చెప్పాలంటే దీని అర్థం ఒక ప్రతిజ్ఞ లేదా ఒక డిపాజిట్ లాంటిది. అంటే మనం ఒక విలువైన వస్తువును భద్రంగా ఎక్కడైనా దాస్తాం కదా, అలాగే మన ఉనికిలోని ప్రతి భాగాన్ని, అణువణువును ఆ మంత్రదేవత సంరక్షణకు అప్పగించడమన్నమాట. ఇక్కడ దేవి మాహాత్మ్యంలో చెప్పిన ఈ మాట చూడండి. దీని తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఇది ఏదో మొక్కుబడిగా చేసే ఆచారం కాదు, ఒక సంపూర్ణ సమర్పణ. ఒకసారి న్యాస చేశారంటే సాధకుడికి తనపై తనకిక ఎలాంటి హక్కు ఉండదు, మొత్తం దైవానికే చెందుతుంది. అంటే అసలు లక్ష్యం ఏంటంటే మన శరీరాన్ని, మనస్సుని శుద్ధి చేయడం. అలా చేయడం ద్వారా ఆ మంత్రం నుంచి వచ్చే దైవిక శక్తిని స్వీకరించడానికి మనల్ని మనం ఒక సరైన పాత్రగా, ఒక వెసల్గా తయారు చేసుకుంటున్నామన్నమాట. సరే, ఇప్పుడు మొదటి ప్రాక్టికల్ స్టెప్లోకి వెళ్దాం. అదే కరన్యాసం. పేరులోనే ఉంది కదా, ఇది ప్రధానంగా మన చేతులపై దృష్టి పెడుతుంది. కరన్యాసంలో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. ఇవి 2 చేతులపైన ఒకేసారి చెయ్యాలి. ఉదాహరణకి మొదటి స్టెప్లో ఐం అంగుష్ఠాభ్యాం నమః అని జపిస్తూ మిగతా 4 వేళ్లతో బొటనవేలును మొదలునుంచి కొన వరకు తాకాలి. అలాగే రెండో స్టెప్లో క్లీం తర్జనీభ్యాం నమః అంటూ బొటనవేలుతో చూపుడు వేలిని తాకాలి. ఇలా ప్రతి వేలికి ఒక నిర్దిష్ట మంత్రం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మనం మన చేతుల్ని శక్తివంతం చేసి పవిత్రమైన సాధనాలుగా మలుచుకుంటున్నాం. చేతుల్ని ఈ విధంగా పవిత్రం చేసుకున్న తర్వాత అభ్యాసం మొత్తం శరీరానికి విస్తరించుతుంది. దానినే అంగన్యాసం అంటారు. ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క సంజ్ఞకి, శరీరంలో మనం తాకే ప్రతి భాగానికి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. ఉదాహరణకి ఐం హృదయాయ నమః అని హృదయాన్ని తాకినప్పుడు మనలో భక్తిభావాన్ని మేల్కొల్పుతాం. క్లీం శిరసే స్వాహ అని తలపై తాకినప్పుడు ఉన్నత చైతన్యంతో కనెక్ట్ అవుతాం. ఇక సౌహ్ కవచాయ హుం అని చేతులు అడ్డంగా పెట్టుకోవటం మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక కవచాన్ని సృష్టిస్తుంది. చూశారా, ప్రతి స్పర్శతో మనం దైవిక శక్తిని, రక్షణను ఆహ్వానిస్తున్నాం. ఇక ఇది చాలా ముఖ్యమైన చివరి స్టెప్, దిగ్బంధం. దీనితో మనం అన్ని దిక్కులను బంధించి ప్రధానమంత్రి పఠనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక పవిత్రమైన, సురక్షితమైన ప్రదేశాన్ని సృష్టించుకుంటాం. సరే, ఇప్పటిదాకా ఎలా చెయ్యాలో చూశాం గదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎందుకు చెయ్యాలో, దీని వెనుకున్న లోతైన అర్థమేంటో చూద్దాం. ఈ పోలిక చూస్తే మనకు ఒక స్పష్టత వస్తుంది. న్యాసం లేకుండా మంత్రం జపించడమంటే కేవలం నోటితో పవిత్ర నామాలను పలకడం. కాని న్యాసంతో చేస్తే అది ఒక సంపూర్ణ సమర్పణ అవుతుంది. మనం కేవలం మంత్రాన్ని జపించడం కాదు, మనమే ఆ మంత్రానికి ఒక సజీవ పాత్రగా మారిపోతాం. అంటే ఆ దేవుడి నుంచి ఆశీస్సులు అడగడం కాదు, మనల్నే ఆ దేవుడికి అంకితం చేసుకోవడం. ఒకవేళ ఈ పద్ధతంతా కొంచెం కష్టంగా, క్లిష్టంగా అనిపిస్తే ఏం ఫర్వాలేదు. కొత్తగా మొదలుపెట్టాలనుకునేవారి కోసం ఒక సరళమైన పద్ధతి కూడా ఉంది. ఆధ్యాత్మిక గురువులు చెప్పిన ఈ సులభమైన పద్ధతి కొత్తగా మొదలుపెట్టేవారికి చాలా హెల్ప్ అవుతుంది. దీని సారాంశం సింపుల్. ఐం హ్రీం శ్రీం అనే ఒకే మంత్రాన్ని జపిస్తూ చేతులపైన, శరీరంపైన మళ్లీ మళ్లీ తాకడం. ఇది పూర్తి ఆచారం యొక్క క్లిష్టత లేకుండానే దానిలోని సమర్పణా భావనను మనం అనుభవించడానికి సహాయపడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయబద్ధంగా చూస్తే ఇలాంటి క్లిష్టమైన ఆచారాలు ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాతే నేర్చుకుంటారు.
కాబట్టి మనం ఈ అభ్యాసాలను ఎంతో భక్తితో గౌరవంతో చూడాలి. చివరిగా న్యాసం మనకు ఏం నేర్పుతుందంటే ఆధ్యాత్మిక అభ్యాసం అనేది కేవలం మాటల్లోనే కాదు, అది మన శారీరక అనుభవంలో కూడా ఉండాలి. మాటకి చేతకి మధ్య ఒక వారధి కడుతుంది. ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. దేహాన్ని ఈ ప్రార్థనలో నిమగ్నం చేయడం ద్వారా దైవంతో మనకున్న బంధం నిజంగా ఎలా మారుతుంది?